63వ కీర్తనలో 11వ వచనం చదువు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతి వాడును అతిశయిల్లును, అబద్ధములాడు వారి నోరు మూయబడును. 62వ కీర్తనలో 4వ వచనం చదువు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 4వ వచనంలో అబద్ధమాడుట వారికి సంతోషం అని నిన్న మనం చదువుకున్న వచనాన్ని 63వ కీర్తన 11లో చెప్పాడు. అబద్ధములాడు వారి నోరు మూయబడును అని చెప్పాడు. కాబట్టి నా మహిమకు దేవుడే ఆధారం అని 62వ కీర్తన 7వ వచనంలో చెప్పినప్పుడు ఆ మహిమ నుండి, ఆ ఔన్నత్యం నుండి పడద్రోయాలి అని మరి కనిపెడుతున్నవారు, ఆలోచిస్తున్నవారు, చూస్తున్నవారు, వారు అబద్ధమాడుట వారికి సంతోషం. అయితే అబద్ధములాడు వారి నోరు మూయబడును అని చెప్పాడు. కాబట్టి అబద్ధములాడు వారి నోరు మూయబడు, అబద్ధములాడు వారి నోరు మూయబడును అనే మాట మనం నిరీక్షించాలి. ఎలా నిరీక్షించాలంటే 2వ వచనంలో చెప్పాడు. 63వ కీర్తనలో 2వ వచనంలో, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. ప్రభువుని మనము వెదకాలి, కనిపెట్టాలి, ఆశపడాలి. ఆయన రాత్రి మనం విన్నట్లుగా వాగ్దానం చేసిన వాడు, అన్యజనుల పట్ల నమ్మదగిన వాడు, ఇశ్రాయేల్ పట్ల కూడా ఆయన నమ్మదగిన. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 23లో ఆయన అన్యజనుల విషయమైన వాగ్దానంలో నమ్మదగిన వాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం తర్వాత 11లో ఆయన ఇశ్రాయేల్ పట్ల కూడా నమ్మదగిన. మన వాగ్దానం విషయంలో మనల్ని హెబ్రీ 10:38కి నడిపించాడు. వారి వాగ్దానం విషయంలో కూడా వారిని కూడా నడిపిస్తాడు. కాబట్టి మన పట్ల అయిన వాగ్దానం ఏంటంటే అబద్ధములాడు వారు నోరు మూయబడిద్ది అని చెప్పాడు. కాబట్టి ఈ వాగ్దానం కొరకు నా ప్రాణము కృష్ణగొరుచున్నది అన్నట్లుగా, ఆయన తట్టు కనిపెడుతున్నాను అన్నట్లుగా, ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని చూడాలని ఆయనను వెతుకుతున్నాను అన్నట్లుగా మనం వెతకాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు మన జీవితాల్లో ప్రభు 62వ కీర్తనలో చెప్పిన ఈ అబద్ధమాడుట అనే అనుభవానికి చెందిన వారిని, వారి నోరు ఆయన మోస్తాడు. ఇక 63వ కీర్తనలోకి వస్తే 3వ వచనంలో చెప్పాడు చూడండి, నీ కృప జీవము కంటే ఉత్తమం అనే మాట మనం చూస్తున్నాం. నీ కృప జీవము కంటే ఉత్తమం. ఈరోజు మనం ఆరంభంలో ప్రార్థన చేసినప్పుడు మనం విన్నాం, ఆయన ఎందు చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఛాయన లేదు అని మొదటి ప్రార్థనలో ప్రియులు ప్రార్థన చేశారు. అది గత రాత్రి మనం విన్న వచనం అన్నమాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఏముంది, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాలు చదివాం కదా, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. రాత్రి వచనాన్ని మనం చదివినప్పుడు 17వ వచనంలో చెప్పాడు, శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును
పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయనందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయైనను లేదు అనే మాట మనం చూస్తున్నాం. కొన్నిసార్లు దేవుని వద్ద నుండే వస్తున్నాయి అని అనుకుంటాం. దేవుని వద్ద నుండి ఎప్పుడు వస్తాయి? మనం నిరీక్షిస్తే వస్తాయి. మనం నిరీక్షించకుండా కూడా దేవుని వద్ద నుండి వస్తాయా? తీతుపత్రిక 3:6 ఏమన్నాడు? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులం అవుతాం. పరలోకమందున్న జీవానికి మనం వారసులం అవుతాం. రాత్రి వచ్చిన నేను హెప్సిబా చేత చదివించాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏ హెప్సిబా అంటే ఆదిలాబాద్ వెళ్ళిన హెప్సిబా. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అనే పాప చేత చదివించాను. ముందు లైన్లో కూర్చుంది రాత్రి మీటింగ్ లో. శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతి వారం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని కంటే పైన వస్తుంది. సూర్యుని క్రింద ఉంటే గమనాగమనం వల్ల కలుగు ఛాయ ఉంటుంది. సూర్యుని కంటే పైన ఉంటే జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వస్తే గమనాగమనం వల్ల కలుగు ఛాయ ఉండదు. కాబట్టి మనం నిరీక్షించకుండా నిత్య జీవాన్ని అది మనం స్వాధీనం చేసుకునేది కాదు. ఈరోజు నిత్య జీవాన్ని గురించి నిరీక్షణ ఎవరికి కలిగిద్ది? ఖచ్చితంగా నీతిమంతులమైన నిశ్చయత కలిగిన వాళ్ళు కలిగింది. రోమాపత్రిక 5:17 ప్రకారం ఎవరైతే కృపాబాహుళ్యమును నీతి దానమును పొందుతారు. సరే, మనం వచ్చింది దేవుని సన్నిధికి చాలా తక్కువ. వచ్చినా దేవుని వాక్యం అంత శ్రద్ధగా ఏమీ వినం. అది అలాగే అండర్లైన్ చేసి ఉంచాను. మనం వచ్చింది చాలా తక్కువ, మనం వచ్చినా సరిగ్గా వాక్యం వినం. అలాంటిది మనకు ఎలాగూ ఈ కృపాబాహుళ్యం నీతి దానం పొందుట అనేది కంటిన్యూస్ గా ఉంటది. ఇది ఉండకపోతే నెక్స్ట్ లైన్ ఏముంది? జీవము గలవారై. జీవం కూడా రాదు. కానీ మన జీవితంలో ఏది జరిగినా మనం వెంటనే చెప్పేస్తున్నాం, దేవుడే తన చిత్తాన్ని జరిగించాడు అని చెప్పేస్తాం. కానీ మనం చూస్తే కొంతకాలానికి మనం ఏవైతే పరసంబంధమైనవి అని చెప్తున్నామో, శ్రేష్టమైనవి అని చెప్తున్నామో, సంపూర్ణమైనవి అని చెప్తున్నామో, జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చాయని చెప్తున్నామో, అవన్నీ ఎలా ఉంటున్నాయంటే ముళ్ళలాగా ఉంటున్నాయి. ముళ్ళే. కాబట్టి ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న మనం ఆలోచించేద్దాం. నీ కృప జీవము కంటే ఉత్తమమైనదంటే జీవానికి కావాల్సినవి కూడా కృప ఇస్తుంది. కృప ఇవ్వాలి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా భక్తికి కావలసినవన్నీ కూడా కృప ఇస్తుంది. కొరింథీయులకు పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 2-3 వచనాలు చెప్పాడు కదా, జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ. కాబట్టి ఈ జీవితానికి కావలసినవన్నీ కూడా కృప ద్వారానే పొందుతాం. అలాగే భక్తికి కావలసినవన్నిటినీ కూడా మనం కృప ద్వారా పొందుతాం. మనం వెళ్ళి దేవుణ్ణి పూజించాలని మొక్క దగ్గరికి వెళ్ళి పూలు ఏరుకొని వచ్చి తర్వాత దేవుడికి సమర్పించాలని ఆకులు తెచ్చుకొని కాయలు తెచ్చుకొని ఆరాధన చేసేవాళ్ళు చూస్తాం. మనం దేవుణ్ణి భక్తి చేయాలంటే మనం దేవుడు మనకు కావలసినవి ఇస్తానన్నాడు. కావలసినవి అంటే ఏంటి? కొవ్వొత్తు, అగరత్తు, అగ్గిపెట్టి కాదు, నిత్య జీవార్థమైన సంగతులు. ఎందుకంటే తీతుపత్రి 1:1 రాత్రి మనం విన్నాం కదా, జీవమును గూర్చిన నిరీక్షణతో కూడింది భక్తి. ఆ సంగతులు మనకి ఇస్తాడు. భక్తికి కావలసిన వాటిని ఇస్తాడు. వాటినే పరిశుద్ధాత్మీయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములు అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతూ పరిశుద్ధాత్మీయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములు 5వ వచనం. ఈ సంగతులను మనకిచ్చి మనం భక్తి కలిగి ఉండటానికి ఆయన కావాల్సిన ఇస్తాడు.
ఇవన్నీ ఎవరిస్తారు? కృప ఇస్తుంది. అందుకని అన్నాడు నీ కృప జీవము కంటే ఉత్తమమైంది అన్నాడు. ఉత్తమమైన కృప. రోమాపత్రిక 5:21 నాకు చాలా ఇష్టమైన వచనం, మీకు కూడా చాలా మందికి తెలిసిన వచనం. అక్కడ ఏమనుందంటే కృప కృప ద్వారా జీవం అనే మాట ఉందా? రోమాపత్రిక 5:21 చెప్పాడు చూడండి. నిత్య జీవము కలుగుటకై కృప. కాబట్టి కృప మనకు జీవం కలిగిస్తుంది అన్నమాట. అందుకనే అన్నాడు నీ కృప జీవము కంటే ఉత్తమమైంది. జీవం కలిగించేది కృప. ఆ కృప దేని ద్వారా వెళ్తుంది? నీతి ద్వారా. అక్కడున్న నీతి ఏంటంటే మంచి మనస్సాక్షి. 5:17 మనం పొందుకుంటున్న మనస్సాక్షి. మీకు అలాగే ఈ విషయాలు తెలుసు కదా. ఈ అధ్యాయంలో మూడు మాటలు ముఖ్యంగా మనం అండర్లైన్ చేసుకోవాలి. 5:1, 5:17, 5:21. 5:1 ఏమో స్థితి, 5:17 ఏమో మనస్సాక్షి, 5:21 ఏమో మనస్సాక్షి ద్వారా వెళ్ళే కృప. 5:1 ఏమో పవిత్ర హృదయం, 5:17 ఏమో మంచి మనస్సాక్షి, 5:21 నిష్కపటమైన విశ్వాసం. కాబట్టి ఇక్కడ 5:21 మీరు చూడండి, నిత్య జీవం కలుగుటకై కృప. కాబట్టి కృపే మనకు జీవం కలిగిస్తుంది. ఇప్పుడు జీవానికి కావలసినవి ఇచ్చే కృప, భక్తికి కావలసిన వాటిని ఇచ్చే కృప. జీవానికి కావలసినవి, భక్తికి కావలసినవి ఆ కృప ఇస్తున్నప్పుడు ఎలా ఉంటుందని చెప్పాడు 63వ కీర్తనలో. 5వ వచనం చదవండి. రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు నాకు దొరికినట్లుగా నా ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచును. కదండి, ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతుంది. ఎందుకంటే జీవానికి కావలసినవి ఆయన మనకిస్తాడు, భక్తికి కావలసినవి ఆయన మనకిస్తాడు. అలా ఇచ్చినప్పుడు, ధ్యానించినప్పుడు ప్రభు మెదడు దొరికినట్టే ఉంటుంది. నేను నిడదవోలులో వర్తమానం ఏం చెప్పాలని ప్రార్థన చేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం అంటే ప్రార్థిస్తే ప్రభు వివరంగా కొన్ని వచనాలు చెప్పట్లేదు, కానీ ఒక మాట అయితే చెప్తున్నాడు, అది నమ్మాల అని. ఏదంటే ఇశ్రాయేలీలు తమ దేశాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకునే దినాల్లో వారు చూస్తున్న ఆ ఇశ్రాయేల్ దేశంలోని భాగాలు, అది బెతెస్దా కానీ, లేకపోతే అది యెరూషలేము కానీ, లేకపోతే అది అక్కడ వ్రాయబడిన కోనేరు, బెతెస్దా అనబడిన కోనేరు, దాని మంటపముల సంఖ్య కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు యొక్క స్పిరిట్ ఆ సిటీతో లింక్ అయింది కాబట్టి వారికి దావీదు గుర్తొస్తాడు. ఆ అనుభవాలన్నీ వారిని ఒక విధమైన అనుభూతిలోనికి తీసుకొని వెళ్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ బావి నీరు తాగి మాకు ఇచ్చిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అని సమరయ స్త్రీ అడిగింది కదా. 12 అంటే ఇది యాకోబు బావి, నీకు తెలుసా యాకోబు ఇందులోనే నీళ్లు తాగాడు అని ఒక రకమైన ఆ ప్రాంతం చూసినప్పుడు, నేను తిరిగి మరలా వస్తున్నప్పుడు సుమారు జగన్నాథపురానికి 3 కిలోమీటర్ల దూరంలో కారులో ఉన్న వాళ్ళతో ఒక మాట చెప్పాను. అదేంటంటే మన వాటర్ బాటిల్లోని వాటర్ తాగితేనే వీడెవడరా నా వాటర్ తాగుతున్నాడు అన్నట్టు చూస్తాం కదా. మరి వారి బావుల్లోని నీళ్లు ఇప్పుడు ఎవరో తాగుతున్నారు, వారి ప్రాంతాల్లో ఎవరో మందిరం కట్టుకొని తిరుగుతున్నారు. అసలు వాళ్ళు ఎలాగ దాన్ని ఆలోచిస్తారో ఆలోచన చేయండి అని రాత్రి కాసేపు మేము ఆ ప్రాంతాలు, యెరూషలేములోని ప్రాంతాలు, ఇశ్రాయేల్ దేశంలోని ప్రాంతాల గురించి కాసేపు మాట్లాడుకున్నాం. మీరు ఆలోచన చేయండి, వాక్యం చెప్పడానికి ముందు ఏం చెప్పాలని ప్రభువుని అడిగితే ఆయన ఒక్క మాట చెప్పాడు అంతే నిడదవోలు వర్తమానానికి. సో వారి ప్రాంతాల గురించిన, ఇప్పుడు మన ప్రాంతాలకు మనకి సెంటిమెంట్ ఉంటుంది కదా. మేమున్నాం అనుకోండి, మేము వస్తమాట ఏమంటాం, గోదావరి ప్రాంతం చాలా బాగుంటుంది అంటాం. అలాగని మీరు ఎక్కడైనా తగ్గుతారా? గుంటూరు కారం చాలా బాగుంటుంది అంటాడు ఒక ఆయన కదండి. అలాగే ఇంకొక ఆయన ఏమంటాడు, అసలు తెలంగాణలోని ప్రజలు చాలా మంచోళ్ళు అంటారు.
అలా ఎవరి ప్రాంతానికి చెందిన సెంటిమెంట్లు వాళ్ళకి ఉంటాయి. మరి ఇస్రాయేల్ దేశంలోని ప్రాంతాలన్నిటిని గురించిన ఒక రకమైన లింక్, కాంటాక్ట్, కనెక్షన్, ఆ రెజొనెన్స్ స్పిరిట్ లో వాళ్ళకి ఉంటుంది. దేవుడు ఇది చెప్తున్నప్పుడు నేను అది నమ్మి నిలబడ్డాను. రాత్రి వర్తమానం చెప్తాను. ఇప్పుడు చాలా సంగతులు ప్రభు అందించాడు. అంటే మా తమ్ముడు రవికి డౌట్ ఉందంట. బర్నబాస్ అన్న ఇన్ని ప్రసంగాలు చెప్తున్నాడు, ఎప్పుడు ప్రిపేర్ అవుతాడు? ఒకసారి అన్నయ్యతో మాట్లాడాలి రాజేష్ అని అడిగాడంట. శ్రీకాకుళం నుంచి ఉన్నాడా? అదే అది అలా చెప్తాడు దేవుడు. వాక్యం ఎలా చెప్పాలంటే కొన్నిసార్లు అలా మాట్లాడతాడు. నేను ఎప్పుడు రాత్రి కీర్తన చదివి పడుకుంటాను. ఉదయకాలం ఏం చెప్పాలని ధ్యానం చేస్తాను. రాత్రి ఏమనుకున్నానంటే ఖచ్చితంగా తెల్లవారుజాము లేచి వెంటనే వాక్యం చదివి కాసేపు చెప్దాం అనుకున్నాను. అయితే కరెక్ట్గా రాత్రి 2 గంటలకి మా అమ్మాయి నిద్ర లేచి కింద కూర్చొని ఏడుతుంది అనమాట. అసలు ఎంతసేపు చాక్లెట్ కావాలంటది. అలా సుమారు 3 గంటల దాకా మమ్మల్ని పడుకొని. ఇప్పుడు నాకు మెలకు కూడా తొందర రాలేదు. మొదటి ప్రార్థన విన్నాను, తర్వాత ఎవరో పాట పాడారు, ఈ తర్వాత నేను ఇంక లేను. ఇప్పుడు లేచాను 6 గంటలకి మళ్ళీ పడుకొని, నిద్ర లేకపోవటం వల్ల. నేను చదవటానికి లేదు కానీ హెసెడ్ అలా ఏడ్చినప్పుడు నేను 63వ కీర్తన చదివి పడుకున్నాను. అప్పుడు రాత్రి ప్రభు నాతో ఆ తెల్లవారుజాము 11 గంటలకి, అదే తెల్లవారుజాము 11వ వచనం నుంచి మాట్లాడాడు. అదేంటంటే అబద్ధములు ఆడివారు నోరు మూయబడినాను. అందుకే నేను వర్తమానం అక్కడి నుంచి ప్రారంభించాను. కాబట్టి రాత్రి జాములు యందు ఆయనను ధ్యానిస్తున్నప్పుడు మన కొనసాగింపు గురించి ఆయన ఏం చెప్తున్నాడో అది క్రొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుంది కదా. కొంచెం వర్షం పడితే జనాలు ప్రార్థనలు మానేస్తారు. రాత్రి కూడికి ఒక ఇంట్లో లోపల పెట్టారనమాట. వస్తూనే ఉన్నారు జనం. అందరూ బయట వందనాలు చెప్తున్నారు. బయట కూర్చున్న వాళ్ళకి ఎంతమంది లోపల ఎలా ఎక్కారా అని డౌట్ అనమాట అందరికి. అంతమంది ప్రజలు ఎందుకు వస్తారు కదండి? అంత వర్షంలో అంతమంది ప్రజలు ఆ చిన్న చిన్న గదుల్లో ఇరుక్కొని కూర్చొని వాక్యం విని రాత్రి వచ్చారు. కానీ వి ఎంజాయ్డ్ ఏ లాట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అసలు దేవుని సన్నిధిలో మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోజు. ఎందుకంటే క్రొవ్వు మెదడు దొరికినట్టు దొరుకుతాయి దేవుని సంగతులు. ఈ 63 అనే సంఖ్య కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఒకసారి కోవిడ్ టైంలో హాస్పిటల్లో ఈ శాచురేషన్ 90+ ఉండాలి కదా, అనుకోకుండా 63కి వచ్చేసింది అనమాట మా నాన్నగారిది. ఆ రాత్రి భయం వేసింది. ఈ రాత్రి ఏదో జరుగుతుంది అనే ఒక ఆందోళన ఆవరించింది అనమాట. 63 అనే సంఖ్య. నేను తిరిగి మరలా ఏడుస్తున్నాను. ఆ రాత్రి ప్రభు నాతో యోహాను 6:63 నుంచి మాట్లాడాడు కదండి. యోహాను 6:63 ఏంటి చదవండి. యోహాను సువార్త ఆత్మయే 6వ అధ్యాయం. జీవింపచేయును, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. రైట్. ఆ మాట దగ్గర 6:63లో నా మాటలు జీవము అయి ఉన్నవి అని చెప్పాడు చూసారా. 68లో వాటిని అన్నాడు నిత్య జీవపు మాటలు అన్నాడు. ఇవే క్రొవ్వు మెదడులు అంటే. క్రొవ్వు మెదడు దొరికినట్టు దొరుకుతుందంటే అర్థమైందంటే నిత్య జీవపు మాటలు దొరకదు. కొనసాగించడానికి మనకు మాటలు దొరకవు. ఎంతకాలం చెప్తాం ఒకే ప్రసంగం? ప్రజలు కూడా విసుక్కుంటారు. ప్రజలు కూడా వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదనుకుంటారు. కానీ మనకి ఏది కావాలో, ఏ రోజు ఏది కావాలో అది ప్రభు మనకు దొరికిస్తాడు. మనం ఎంత కొనసాగాలో అది ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. సో ఈ అనుభవం ఎలా ఉంటదంటే ధ్యానిస్తున్నప్పుడు మనకు దొరికే క్రొవ్వు మెదళ్ళు అనమాట. అందుకనే ఆయన కొరకు ఎదురు చూసేవారు ఎవ్వరు కూడా నిరాశపడరు. ఈ వచనంలో చెప్పాడు, 2వ వచనంలో, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుతున్నది అని చెప్తూ నా శరీరం నీ మీద ఆశ చేత చూడాలని కృషిస్తుంది అని చెప్పాడు. కానీ ప్రభు కొరకు నిరీక్షిస్తున్న మనకు ఖచ్చితంగా ఆయన నిత్య జీవార్థమైన సంగతులు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన తృప్తి కలిగించి ప్రభు మనకు అప్పగిస్తాడనమాట. సో మీ జీవితాల్లో ఎలాంటి అనుభవాన్ని మీరు చూస్తున్నారా? చూడాలి ఖచ్చితంగా. రాత్రి ఏదో ధ్యానిస్తూ పడుకొని పిచ్చి పిచ్చి కలలు వచ్చి నాకు మైండ్ అంతా చెడిపోయింది అనేటట్టు కాకుండా రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేస్తూ పడుకుంటే
మీకు క్రొవ్వు మెదడులు దొరుకుతాయి, ఆ సంగతులు దొరుకుతాయి. కొన్నిసార్లు అయితే కొన్ని సంగతులు ఆయన మంచం మీద చెప్తున్నప్పుడు కూడా నిద్ర పట్టదు. ఎందుకు పట్టదంటే ఆ ఎగ్జైటింగ్ ఉంటది అనమాట. అంటే దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించే సంగతులు, ఆయన కనుపరిచే దృష్టాంతాలు మనకి నిద్ర పట్టదు. ఆనందంతో, చాలా ఆనందంతో మనం నిండిపోతాం. అదేనా నీ మంచం, అదేనే నీ పడక. చాలా జాగ్రత్తగా ఈ వచనం చూడు, 4వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కదా. స్పీడ్ గా పశువు గేదె గాని తినేసి మూల కూర్చొని దాన్ని ఎట్లా నెమరు వేసిద్దో, మనం కూడా విన్న వర్తమానాలన్నీ ధ్యానించే అద్భుతమైన స్థలం మంచమే. అలా పడుకొని అలా ఫోన్ నొక్కుకుంటా వచ్చేవన్నీ చూస్తా నిద్రలో పోయి మళ్ళీ అయ్యే కనుకుంటా ఉదయం మళ్ళీ జ్ఞాపకం చేసుకునేవాడికి 8 అయిపోద్ది టైం లేచినప్పటికి. అప్పుడు అడుక్కుంటాడు హనోక్ గారిని, ఏమని, ఆడియో పెట్టండి, ఆడియో పెట్టండి. అలాంటి వాళ్ళకి పెట్టకండి. రాత్రి మంచం మీద ధ్యానించిన వాళ్ళు ఎంత అద్భుతమైన అనుభవం అంటే, అక్కడ మనం ఈ సంగతులన్నీ రీకలెక్ట్ చేసుకోవచ్చు. ప్రభు ఏం మాట్లాడాడు అవన్నీ లింక్ అవుతాయి. 5:1లోనేమో కృపవల నీతి అంటాడు, 5:21లోనేమో కృపా బాహుల్యం అంటాడు, 5:17లోనేమో కృపా బాహుల్యం అంటాడు, 5:21లో అపరిమితమైన కృప అంటాడు. అన్ని చోట్ల ఒకే కృప రాయొచ్చు కదా. ఇడేం కృప అంటాడు, ఆడు బాహుల్యం అంటాడు, అక్కడ అపరిమితం అంటాడు. ఎందుకు రాస్తాడు నాకు అర్థం అవట్లేదు అనేది వాక్యం వినేటప్పుడు ఉంటది. కానీ మంచం మీద పడుకొని ఇవన్నీ ధ్యానిస్తే ఆ లింక్ దొరుకుతుంది. అప్పుడు అది హృదయంలో అలా ప్రింట్ అయిపోతుంది. ఇక అది మనం ఎప్పటికీ మర్చిపోం. కాబట్టి మన మంచం అనేది చాలా ముఖ్యమైన స్థలం. అక్కడే మనం ఆయనను ధ్యానం చేయొచ్చు. అక్కడ మనము క్రొవ్వు మెదడును పొందుకోవచ్చు అనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నాడు 3వ వచనంలో, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అన్నాడు. జీవానికి కావలసినవన్నీ ప్రభు ఇస్తున్నప్పుడు నిజంగా మనము స్తుతులతో నిండిపోతాం అనమాట. ప్రభుని స్తుతిస్తాం. సనుక్కునేవారు, సంశయించేవారు చాలా మంది ఉన్నారు, కానీ స్తుతులు చెల్లించి ధైర్యంగా కార్యాలు జరిగించేవారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఎంత మంచి మాట రాశాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని చెప్పాడు. సనుక్కోవటం, సంశయించటం కాదు, స్తుతించటం. నా పెదవులు నేను స్తుతించును. ఆ స్తుతులు చెల్లిస్తూ మన సమస్త కార్యాలు జరిగించే వరంగా ఉండాలి. ఇదివరకు అయితే నాకు ఫోన్ చేసేవారు అనమాట, కొంచెం వర్షం పడుతుంది మీటింగ్ పెడదామా ఆపేద్దామా. ఇప్పుడు వాళ్ళే మైకులు కట్టి, వాళ్ళే ప్రారంభించి, వాళ్ళే అందరికి భోజనాలు ఉండి చేస్తున్నారు. సో దేవుడు ఎలాగూ మన ప్రజలను మారుస్తాడు. ప్రతిదానికి ఏదో ఒక వంక తీసుకొని ప్రార్థన మానిపించేయాలా, ఆపిచ్చేయాలా అనేది కాదు. ఆటంకం లేకుండా పని జరిగించాలి. అందుకనే ఇక్కడ చెప్పాడు కదా, ఎందుకంటే మనం కార్యాలు జరిగిస్తేనే ఈ మూర్ఖమైన వక్రజనం మధ్యలో నిరపరాధులం అవుతాం. దేవుని ఎదుట మనం యేసు ప్రభువుని బట్టి ఎప్పుడో నిరపరాధులం. ఫిలిప్పీ 1:1. దేవుని ఎదుట నిరపరాధులం. 1:11 క్రీస్తు ఎదుట నిరపరాధులం. 2:14 ప్రజల ఎదుట నిరపరాధులం. మూడింటికి చాలా తేడా. దేవుని ఎదుట అంటే రక్షణ ద్వారా. 1:11 క్రీస్తు ఎదుట అంటే స్వాస్థ్యము ద్వారా. 2:14లో అదే స్వాస్థ్యము లేదా అదే సత్క్రియలు, అదే కొనసాగింపు మూర్ఖమైన వక్రజనం మధ్య కూడా మన నిరపరాధులుగా చేసింది. సణుకుకోకుండా, సంశయించకుండా మనం పని చేస్తున్నప్పుడు చూస్తున్న వారు అందరూ ఏమనుకుంటారు, వీళ్ళ మీద దేవునికి ఎంత నమ్మకం, అందుకనే చూడండి ఇంత వర్షం పడుతున్నా నిరాటంకంగా తమ పని తాము జరిగిస్తున్నారు అని మన గురించి. నిరపరాధులు అనే మాట, నీతిమంతులు, నిజంగా వీళ్ళ ఈ దేవుని భక్తులు నిజమైన భక్తులు అని వారికి తెలిసిపోతుంది. అందుకనే ఇక్కడ చెప్పాడు సణుగులు సంశయాలు మానంటే. సనుక్కోవడం కాదు, పడక మీద మనం పడుకున్నప్పుడు
జీవానికి కావలసినవన్నీ ఆయన మనకు దయచేస్తున్నప్పుడు మనము మన పెదవులతో ఆయన స్తుతించవచ్చు. హెబ్రీ పత్రికలో కూడా 13వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 13:1 సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి అన్నాడు కదా. ఆతిథ్యం చేసినప్పుడు ఏముంటది వాస్తవంగా? పేతురు రాసిన మొదటి పత్రికలో ఏముంది ఆతిథ్యం దగ్గర? 4వ అధ్యాయం 9వ వచనం, సణుగు కొనకుండా ఆతిథ్యం చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 9వ వచనం ఏముంది అక్కడ? సణుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయండి. ఇప్పుడు హెబ్రీ 13:1 చదవండి. సహోదర ప్రేమ అంటే ఏంటంటే సణుగు కొనకుండా చేసే ఆతిథ్యం. ఎవరు చేస్తున్నారు? ఈ అనుభవంలో ఎవరున్నారు? 15వ వచనం, ఎల్లప్పుడూ స్తుతియాగము చేసేవారు. పెదవులలో ఎప్పుడు స్తుతి ఉండేవారు సణుక్కోకుండా దేవుని కార్యాలు చేస్తారు. సణుక్కుంటున్న వారు, సంశయిస్తున్న వారు కార్యాలు చేయరు కదండి. ఖర్చు అయిపోయిద్దని చాలా ఆలోచనలు, లెక్కలు తెగేసేస్తున్నారు. కానీ అసలు హెబ్రీ పత్రిక 13:1 చెప్పాడు ఏమనంటే, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. దేవదూతలకు ఆహారం పెట్టినందుకు దేవుడు అబ్రహాం సంతానాన్ని దేవదూతల ఆహారం చేత 40 ఏండ్లు పోషించాడు. దేవదూతలకు ఆహారం పెడితే దేవదూతల ఆహారం పెట్టాడు 40 ఏండ్లు. కాబట్టి మన లెక్కలు మనకి సణుగు సంశయాలను తీసుకొని వస్తాయి, కానీ వాగ్దానాలు మనకి నిరీక్షణ పుట్టిస్తాయి. ఊరికే అంటారు ప్రభువు పెట్టింది ఎక్కడ పోద్దండి అంటారు, భలే అంటారు. ప్రభు పెట్టింది ఎక్కడ పోద్దండి బ్రదర్, ఎక్కడ పోద్ది అంటారు, ఎక్కడ పెట్టరు ఏంటండి? అట్లా కాదు కదా. అందరూ పెడుతుంటుండే వెనకాల చప్పట్లు కొడుతూ ఉంటారు. అలా కాదు, రావాలి ప్రభు సన్నిధిలో మనం విత్తాలి. ఎందుకంటే గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే ఆత్మను బట్టి విత్తండి. 8వ వచనంలో చెప్పాడు ఆత్మను బట్టి విత్తండి. అనగా 6వ వచనంలో చెప్పాడు ఉపదేశం పొందుతున్నాం కాబట్టి విత్తండి. ఎందుకంటే 7వ వచనంలో చెప్పాడు ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు అన్నాడు. సో మనము ఆత్మను బట్టి ఉపదేశం పొందుతున్నాం కాబట్టి విత్తిన దానికి మనకి ఇంకా దేవుడు కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు. అసలు అన్నిటికంటే ముఖ్యంగా ఈ కూడికలో కూర్చున్న వారు ఎవరైతే ఆత్మను బట్టి విత్తుతున్నారో దేవుడు మీకు కృపను వినే చెవులు ఇచ్చాడు. అంతకంటే భాగ్యం ఏం కావాలి? ధనాపేక్ష కలిగి బిగబట్టే వాళ్ళకి మరలా కృపను వినే అనుగ్రహం ఉండదు. కాబట్టి మీరు కొంతమందిని చూసి వీళ్ళు అసలు సమర్పణ లేని వాళ్ళు, పిసినారోళ్ళు, వీళ్ళు ఏమి చేయరని అనుకోవద్దు. అందరూ మనకు తెలిసేటట్టు చేస్తారేంటి? ప్రభు వారిని ప్రేరేపించిన కొద్దీ వారు చేయాల్సిన విధంగా చేస్తారు. రహస్యంగా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు నిజంగా చేయకపోతే ఈరోజు కృపను వినే చెవి వారికి ఎలా ఇస్తాడు దేవుడు? ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, మోసపోకడి దేవుడు వెక్కిరింపడ్డు అని అన్నాడంటే అర్థం ఏంటి? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కం వేయొద్దని చెప్పాడు కదా, అదే న్యాయం ఆయన జరిగించేది. కొరింథీ మొదటి పత్రిక 9లో ఏం చెప్పాడు? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కచ్చి దాని పాలు త్రాగని వాడేవాడు అన్నాడు. కాబట్టి ఈరోజు కృపను శ్రద్ధగా వింటూ ప్రతి వర్తమానాన్ని పొందుతూ ఉన్నవారు వాళ్ళు ఏదో రూపేణ వాళ్ళు ప్రభువుకు సమర్పణ చేస్తున్నారు. ప్రభు వారిని అలా వాడుకుంటున్నాడు. సో మనం కూడా వాళ్ళు ఏమి ఇవ్వకుండా ఊరికే ప్రసంగాలు వినేస్తున్నారు, వారు ఏ పని చేయకుండా దేవుని సన్నిధిలో గడుపుతున్నారని మనం ఆలోచించకూడదు. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో ఏం చెప్పాడు? 5వ అధ్యాయంలో ధనాపేక్ష విగ్రహారాధన అని చెప్పాడు. 5వ వచనంలో విగ్రహారాధికుడైన లోభి అని చెప్పాడు. కాబట్టి ధనాపేక్ష కలిగి ఉండకూడదు అన్నమాట. రాత్రి కూడా మనం ఒక మాట విన్నాం, గుర్తుందా? ధనాపేక్ష గలవాడు ఎక్కడ ప్రవేశించలేడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? మన భాషలో, యూదుల భాషలో అయితే పరలోక రాజ్యం, మన భాషలో అయితే నిత్య జీవం. సో నిత్య జీవం, జీవార్థమైన సంగతులు పిసినితనంగా ప్రవర్తించేవాడికి రావు.
మనము ఉపదేశం పొందుతున్నాం కదా, ఆత్మను బట్టి విత్తండి, దేవుడు కావలసినవన్నిటిని మనకు దయచేస్తాడు. అంటే జీవాన్ని గురించిన సంగతులు దయచేస్తాడు. ప్రభుకు స్తోత్రం. ఆతిథ్యం ఎలా చేయాలంటే సణుగుకోకుండా చేయాలి. అక్కడ చెప్పాడు ఏమని? ఎల్లప్పుడూ స్తుతియాగము చేసేవారు. మన పెదవుల్లో ఎప్పుడు స్తుతి ఉండాలంటే మనకెప్పుడు కూడా నిత్య జీవమైన సంగతులు మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు దొరికితే మనం చాలా సంతోషంగా మన పెదవులతో ఎల్లప్పుడు దేవునికి స్తుతియాగం చేస్తాం. 63వ కీర్తనలో 6వ వచనంలో చెప్పాడు చూడండి. 5వ వచనంలో ఉత్సహించు పెదవులు. ఉత్సహించు పెదవులు ఎందుకు? దానిపైన చెప్పాడు, దొరుకుతుంది, నాకు దొరుకుతుంది. అందుకనే అన్నాడు, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేర్చును. నా జీవిత కాలం అంతా నేను స్తుతిస్తాను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. నీవు నాకు సహాయుడివై ఉంటివి అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఉత్సాహంతో కూడిన పెదాలు. పాటలు పాడుతూ ఉంటాం. ఎందుకంటే ప్రభు తలంపులు మనకు దొరుకుతున్నప్పుడు ఆయన నడిపింపు, ఆయన వాగ్దానాలు, ఆయన వచనాలు, ధన్యవచనం, ఆశీర్వచనం, వాగ్దాన రూపక వాక్యం మనకు దొరుకుతున్నప్పుడు నిజంగా మనము ఉత్సాహంతో కూడిన పెదాలతో ప్రభువుని కీర్తిస్తాం. కొన్నిసార్లు అప్పటికప్పుడే మనం ఒక మంచి పాట రాయాలి, పాడాలి. ప్రభువుని గురించిన మా తలంపులతో నిండిపోయి ఆనందిస్తున్నప్పుడు మనకు పాటలు వస్తాయి. అట్లా మనం పాడాలి. బాబు అంతేనా కదా? కారు నడుపుతున్నంతసేపు పాటలు పాడుతూ ఉంటాడు. ఒకసారి ఆ పాటల్లోకి వెళ్ళిపోయి మర్చిపోతూ ఉంటాడు ప్రపంచాన్ని. అందుకే చెప్తాను, మర్చిపోక పాటల్లోకి వెళ్ళి ప్రపంచాన్ని. ముందేం వెళ్తుందో మర్చిపోతాడు, పాటల్లోకి వెళ్ళిపోతాడు. కొంతమంది బాత్రూమ్ సింగర్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళు మర్చిపోతారు, లోపలికి వెళ్ళి రారు. మనకేమో హైదరాబాద్ లో మీటింగ్ టైం అయిపోద్ది, వాళ్ళు లోపల పాటలు పాడతారు. కానీ మన జీవితాల్లో మంచం మీద కూడా పాడాలి. రాత్రి పడుకునేటప్పుడు, ఆయనను గురించి ధ్యానిస్తున్నప్పుడు, ఆయన దయచేసే సంగతులను బట్టి మనం ఏం చేయాలంటే ఆ ఉత్సాహంతో కూడిన పెదాలతో రాత్రి కూడా మనం పాడుతూ ఉండాలి. రాత్రి పడుకున్నప్పుడు మనం పాడుతున్నాం అనుకోండి పాటలు, అప్పుడు ఏమైంది అని అంటే క్రొవ్వు మెదడు దొరికింది నాకు. ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాసిరో, ఆ నజరేయుడైన యేసుని నేను కనుగొన్నానని చెప్పి ఫిలిప్ ఏం చేశాడు? నతనీయేలుకు చెప్పాడు 43వ వచనంలో. కాబట్టి మనం కూడా ఎన్నోసార్లు చదివిన వచనాలైనా కూడా ఆ వచనాల్లోంచి మనం ప్రభువుని ఒక అద్భుతమైన కోణంలో మనం కనుగొనగలుగుతాం. ఇట్లా కనుగొనాలి. సో ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. ఎందుకంటే అలాంటి అనుభవంలోకి వచ్చేస్తే మనం ఎప్పుడు ఆయన నామాన్ని బట్టి చేతులు ఎత్తుతూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. 7వ వచనంలో చెప్పాడు చూడండి, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేది. సో ఇంత నలిగిపోతున్నారు చాలా మంది, కానీ ఆయన రెక్కల క్రిందకి రండి. మలాకి గ్రంథం 4:2 చెప్పినట్లుగా మీరు క్రొవ్వు మెదడు దొరికిన వాళ్ళు మీరు క్రొవ్విన దూడల వలె గంతులేస్తారు. సో క్రొవ్విన దూడలు గంతులు వేయడానికి మూలం ఏంటంటే ఆయన రెక్కల క్రిందకి రావడం. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చేస్తాయి. అందుకనే ఆయన రెక్కల క్రిందకి వచ్చిన వాళ్ళు ఉత్సాహ ధ్వని చేస్తారు. ఫైనాన్షియల్ గా చాలా మంది నలిగిపోతున్నారు, ఆరోగ్యపరంగా చాలా మంది నలిగిపోతున్నారు. ఇంకా రకరకాలవి ఉన్నాయి. కానీ వీటన్నిటిలో కూడా ఆయన రెక్క అంటే జీవానికి కావలసినవి ఇచ్చే కృప ఏదైతే ఉందో అది ఆయన రెక్కలు అన్నమాట. ఆ రెక్కల క్రిందకి రండి, ప్రభు మీకు ఖచ్చితంగా ఉత్సాహధ్వని చేస్తాడు. కొన్ని టెస్ట్ మనీస్ వినండి, దేవుడు వాళ్ళ జీవితాలు చేసిన అద్భుతాలు ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆయన రెక్కల క్రిందకి మీరు వచ్చేస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్లు ఆయన బలమైన చెయ్యి క్రిందకి మనం వస్తే మనం నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటాం అన్నమాట. లేదంటే అక్కడ చెప్పాడు కదా, అపవాది ఎవరిని మృంగాల అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. మనం చింతిస్తే వాడికి దొరికిపోతాం. రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. ఇప్పుడు ఉద్యోగం లేదు, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు, ఆయన రెక్కల క్రింద ఆయన తలంపులతో, వాగ్దానాలతో, సాక్ష్యాలతో నిరీక్షిస్తున్నారు.
ఎవరో వచ్చి మిమ్మల్ని తొందర పెడతారు. ఆ తొందర పెట్టే ఆలోచనలోకి వెళ్ళి ఆ నేడైనను రేపైనను ఒకనొక పట్టణం వెళ్ళి లాభం సంపాదించుకుందామని చెప్పుకుని వారులారా అన్నాడు. అటువంటి డిసిషన్స్ తీసుకోకండి. అది అపవాది మిమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. యాకోబు పత్రిక 4:13 చెప్పినట్లుగా అక్కడ చెప్పాడు 15వ వచనంలో, కనుక ప్రభు చిత్తం అయితే అన్నాడు. కాబట్టి ఆయన చిత్తంగానే డిసిషన్స్ తీసుకుంటాం. సరే నేను ఒక 5 లక్షలు అలాగ నేను సంపాదించి అకౌంట్లో వేసి మళ్ళీ వస్తానన్నా. మళ్ళీ వచ్చిన తర్వాత మీతో కలిసి కొనసాగుతాను, చాలా కొంచెం ఇబ్బంది ఉంది ఫైనాన్షియల్ గా అని వెళ్తే, నువ్వు 5 లక్షలు సంపాదించి వచ్చేదాకా ఇక్కడ పరిచయం ఆగిద్దా? నువ్వు మళ్ళీ వస్తావు అసలే వాస్తవంగా? నిబ్బరమైన బుద్ధి చాలా అవసరం. ఈ డిమాండ్స్ మనం ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాయి, కానీ అప్పుడు కూడా మనం ఆయన రెక్కల క్రింద మనం నిరీక్షించాలి. చేస్తే ఇప్పుడే దేవుని పని చేయాలి. రేపొద్దుట నేను సంపాదించి వచ్చి చేస్తానంటే, అంటే దేవుడు మనం సంపాదించి పక్కన పెడితే అప్పుడు మనం ధైర్యంగా చేస్తే దేవుడు చేయిస్తున్నట్ట, డబ్బులు చేయిస్తున్నట్ట దేవుని పని. కాబట్టి విశ్వాసంతో నిరీక్షణతో అడుగులేయాలి. అంతేగాని కొందరిని చూసి మీరు ఇటువంటి ఆలోచనలోనికి రాకండి. మనకు తినటానికి ధరించడానికి కావాల్సినవి ప్రభు మనకు ఇచ్చాడు కదా. కాబట్టి అందరిలాగా ఒక ఇల్లు ఒకటి కట్టేస్తే అయిపోద్దాన్ని, పెళ్ళి ఒకటి చేస్తే అయిపోద్దాన్ని, ఏమైపోద్దిరా బాబు? ఇది పాత నిబంధన క్రింద ఉన్నవాడు నీకు ఇంకా ఒకటి పొదువు ఉంది, అది అయిపోతే నేను నీతిమంతుడు అవుతాను అన్నట్టే ఉంది. యేసుప్రభు రక్తం వల్ల మనం కూర్చున్నాం కదా. అట్టి అట్టి నమ్మకంతో ఉండాలి, అట్టి నిరీక్షణతో మనం అడుగులు వేయాలన్నమాట. సో మీకు ఎవరికైనా ధైర్యం సరిపోకపోతే నాకు మీటింగ్ అయ్యాక ఫోన్ చేయండి, మీకు ఒకటి చూపిస్తాను. మీ నిరీక్షణతో నడవటాన్ని చూపిస్తాను. 63వ కీర్తనలో రాసిన మాట ఇదే, నీ రెక్కల చాటున శరణుతో వచ్చాను, నాకు ఉత్సాహ ధ్వని అని చెప్పింది కదా. ఉత్సాహ ధ్వని ఉందా మీలో? ఉందా లేదా? నలిగిపోతున్న వాళ్ళు మొహాల్లాగా ఉంటే ఉత్సాహ ధ్వని ఉన్నట్టు కాదు. ఆయన రెక్కల చాటున ఉన్నట్టుగా ఉండాలి ముఖాలు కదా. ప్రభుకు స్తోత్రం. 63వ కీర్తనలో చెప్పినట్లుగా ఉత్సాహ ధ్వని మన జీవితాల్లో ఉంటే మనం చాలా ఆనందంగా ఉంటాం. కొన్నిసార్లు మేము ముఖాలు చూస్తే నాకు అనిపించింది, వెళ్ళి ఉద్యోగం చేసుకోరా బాబు, వెళ్ళి డబ్బులు సంపాదించుకో, ఎందుకులే నువ్వు ఇబ్బంది పడకని. ఎందుకంటే మన వెనకాల నుండి కూడా ఏడుస్తా మన వెనకాల వస్తున్నాడు అనుకోండి, వెళ్ళిపోయి నువ్వు ఉద్యోగం చేసుకొని చెప్పాలి. బాధపడకండి, దేవుడు మనకు ఇవ్వాల్సిన టైంలో కావాల్సిన ఇస్తాడు. ఏదైనా ఆయన ఇవ్వట్లేదంటే ఆయన డోర్ క్లోజ్ చేశాడు. ఎందుకు క్లోజ్ చేశాడు అనే దాని మీద మనసు పెట్టండి. అందరూ ఏది చెప్తున్నారు దాని మీద కాదు మనసు పెట్టాల్సింది. ప్రభు మనల్ని ఖచ్చితంగా పోషిస్తాడు, నమ్మకంగా మనల్ని నడిపిస్తాడు కదా. 63వ కీర్తనలో చెప్పిన మాట ఇదే. కాబట్టి ఆయన రెక్కల క్రింద నిజంగా జీవిస్తున్న వాళ్ళు ఎప్పుడు ఉత్సాహ ధ్వని చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ ఉత్సాహ ధ్వని మనం చేయాలి. నేను ఈ మాట చెప్తున్నప్పుడు కూడా నిర్గమకాండంలో ఒక వచనం గుర్తొస్తుంది అనమాట. ఆ వచనం ఏంటంటే, వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి, మనోవ్యాకులతను బట్టి మోషే మాట వినలేకపోయారంట. 6:9 భారాలంతా ఇబ్బంది చేసేస్తాయి. బరువుల క్రింద ఉన్నారు కదా ఇశ్రాయేలీలు, ఇక్కడ రెక్కల క్రింద కాదు. వాళ్ళు ఎక్కడున్నారు? 6:6 ప్రకారం ఐగుప్తీయులు మోయించి బరువుల క్రింద ఉండే వాళ్ళ మనస్సు ఎలా ఉంటది? వ్యాకులంతో నిండిపోద్ది. అందువల్ల నేను ఉత్సాహధ్వని అంటుంటే, ఏం ఉత్సాహధ్వని, నా మొహం ఉత్సాహధ్వని అని అనుకుంటారు మీరు. అట్లాగ అయిపోతుందా? అటువంటి పరిస్థితులు రానిచ్చుకోకండి. ఆ కాఠిన్యత రానిచ్చుకోవద్దు. వాక్యం వింటుంటే కూడా తిట్టుకునేది, వాక్యం వింటే కూడా ఎదిరించేది. ఆయనకి ఏంట్లో, ఆయన విన్నానని చెప్తాడు, ఆయన చెప్పాలి కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తలేదు, నీకు అవసరమైన దేవుడు చెప్తున్నాడు. కృప జీవం కంటే ఉత్తమైంది అన్నాడు కదా. జీవానికి కావలసిన ఆయన ప్రభు దయచేస్తాడు. ఈ హైదరాబాద్ మీటింగ్స్ ఒకటి తేలలేదు, మళ్ళీ ఆదిలాబాద్ ఒకటి అని అనుకునే వాళ్ళకి పెద్దాపురం డేవిడ్ రాజు గారు ఫోన్ చేసి అంటాడు, రండి కాన్ఫరెన్స్ హాల్ చూద్దామని. నిజంగా హైదరాబాద్ మీటింగ్స్ గొడవ ఇంకా అవ్వలేదు, మొన్నే కదా అయింది, మొన్నే కదా ఈ హైత్ నగరం, మొన్నే కదా ఈ కాన్ఫరెన్స్ హాల్, ఇంకా మనం ఆ మూడ్లోనే ఉన్నాం.
మళ్ళీ ఆదిలాబాద్ అని వీళ్ళు కాన్ఫరెన్స్ హాల్ పెట్టారు అని ఒకడు తిట్టుకుంటా ఉన్నాడు అనుకోండి, వీడియో చూసినాడు, వాడిని డేవిడ్ రాజు గారు పిలిచి పెద్దాపురం కాన్ఫరెన్స్ హాల్ చూడండి ఒకసారి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటది? అలా ఉంది కొంతమందికి. ఎందుకంటే భారం అయిపోయింది. భారం అయిపోయిన వాళ్ళకి అలాగే ఉంటుంది. కానీ రెక్కల క్రింద ఉన్న వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం డిమాండ్స్తో ఎడవబడట్లేదు. ఇంతవరకు మనం డిమాండ్స్తో వచ్చామా? ఆయన కృప ద్వారానే వచ్చాం. ఆయన కృప జీవం కంటే ఉత్తమం. ఆయన కృప అనుగ్రహించింది, ఆయన రెక్కలు మనకు అనుగ్రహించాయి. కాబట్టి మనము ఏం వింటున్నా కూడా ఎప్పుడు కూడా మనకు వినరైరి అనేది రాకూడదు అనమాట. వినరైరి, మనోవ్యాకులతను బట్టి వినరైరి. అసలు వాక్యం వినాలనిపించట్లేదన్నా, మీరు చెప్తున్న వాగ్దానాలు వింటే నిజంగా ఎలా జరుగుతాయని నాకు ఎదిరించాలనిపిస్తుంది అన్నంటే యు ఆర్ గెట్టింగ్ దట్ జబ్బు. సో జాగ్రత్తగా ఉండండి, ఆ జబ్బు రానియకండి. అది వచ్చిద్ది, అది రానియొద్దు. ఎందుకు రావాలి అసలు? ప్రభు చాలా అద్భుతాలు చేస్తాడు. 63వ కీర్తనలో చెప్పినట్లుగా ప్రభు చాలా అద్భుతాలు చేస్తాడు. మన జీవితాల్లో ఆయన రెక్కల చాటునుంటే శరణుజొచ్చి ఉత్సాహధ్వని ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి. ఎవరు దొరికితే వాళ్ళ మీద పడిపోదాం అన్నట్టు విసిగిపోతా ఉండకూడదు. అది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. 62వ కీర్తన 3లో చెప్పినట్లు ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు అన్నట్టు ఎవడు దొరికితే వాడిని కరిసేద్దాం అన్నట్టు ఉండదు. నిజంగా మనం ఏడుస్తూ ఉన్నప్పుడే చూడండి, మనల్ని ఎవడో ఒకడు ఏడిపించేవాడు అవుతుంది కదా. ఎప్పుడు నవ్వుతా ఉండండి. ప్రభు మీకు అట్టి కృప దయచేయనుగా. రాజు దేవుని బట్టి సంతోషించును. 11వ వచనం. నువ్వు సంతోషం లేదంటే రాజులా ప్రవర్తించట్లేదని. సో రాజు ఎప్పుడు దేవుని బట్టి సంతోషిస్తాడు. మనం ఎప్పుడు దేవుని బట్టి సంతోషించదుము గాక. నువ్వు నవ్వురా బాబు అంటే ఎప్పుడు నవ్వుతావు? కనీసం మినిమం 10,000 ఉండాలి కదండి అకౌంట్లో. నవ్వుతాక 10,000 ఉంటే అకౌంట్లో నవ్వుతావా? నీకు కొన్ని చూపిస్తాను రా. 10,000 ఉంటే నవ్వేవాడు వద్దు మాకు. 50,000 ఉంటే నవ్వేవాడు వద్దు. కనీసం ఒక 5 లక్షలు అకౌంట్లో ఉంటే నవ్వుతానంటే ఇక దాని అర్థం ఏముంది? రాజు దేవుని బట్టి సంతోషిస్తాడు, అకౌంట్లో ఉన్న డబ్బులు బట్టి కాదు. ఎవరికో భారం అయిపోయానని అనుకుంటే హిమాలయ పర్వతాలు బాగుండు. ప్రభు మనల్ని ఎప్పుడు భారంగా ఎవరికి చేయడు. ఆ ఫీలింగ్ లోనికి దుష్టుడు తీసుకెళ్తాడు అంతే. తీసుకెళ్లి మిమ్మల్ని ట్రాక్ తప్పించేస్తాడు. ఇంక మీరు కూడా పౌరుషం వచ్చిన వాళ్ళగా కనానీయుల చేతిలో పడిపోయారు వీళ్ళు. ఇశ్రాయేల్ సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వీళ్ళకి పౌరుషం వచ్చేసింది అనమాట. వచ్చేసి ఏమంటున్నారు? నేడైనా రేపైనా ఒకనొక పట్టణం వెళ్ళి డబ్బులు సంపాదించి నీ మొహాన్ని వేసి కొడతారు అన్నట్టు సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వీళ్ళు మూర్ఖించి వెళ్ళిపోయారు. మోషే ఏమన్నాడు? ఇదే అలా మీరు యెహోవా మాట మీరుతున్నారు, అది కొనసాగదు, మీరు సాగిపోకండి అని చెప్పారు. వినలేదు కదా. దయచేసి ఇలాంటి ఆలోచన తీసేసేయండి. నువ్వు ఎందుకు మీటింగ్స్కి రాలేదంటే, నేను మీటింగ్కి వస్తే మరి మీటింగ్లు కానుకలు ఎవరు ఇస్తారు? అందుకని మీరు వాక్యం ఏంటంటే నేను వెళ్ళి కష్టపడి డబ్బులు తెచ్చాను, ఈ నువ్వు కానుకలు ఇస్తే మేము మీటింగులు జరిపించేంత దౌర్భాగ్యపు స్థితిలో ఏం లేదు. నీ దగ్గరే ఉంచుకో. ప్రభు అటువంటి పరిస్థితి రానేడు. మరి ఆయన పాదముల యొద్ద కూర్చుంటున్నప్పుడు మార్త వాక్యం వినకుండా పరిచర్య చేస్తుంది. ఆ పరిచర్య దేవుడు తీసుకోడు. అందుకనే మార్త ఉపచారం చేసిన ఆయన లేదు. అక్కడ చూసారా? లోకా 10లో ఉందా మార్త ఉపచారం చేసిందని? యోహాను సువార్త 11లో ఉంది. ఎందుకంటే అక్కడ ఆమె ఆయన సన్నిధిలో గడిపింది. కాబట్టి ఆయన సన్నిధిలో గడపకుండా మనం ఆయనకి ఇస్తున్నామని మీరు అనుకోవద్దు. 21వ అధ్యాయం లోకా సువార్తలో ఒక భేదవ ఎదవరాలు 2 కాసులు ఇచ్చింది. అది కూడా ప్రభు జీవనం అంతా ఇచ్చిందని చెప్పాడు. కాబట్టి ప్రభు అన్ని గమనిస్తాడు. మన జీవితాల్లో మన వాక్యం వినకుండా ప్రభు సన్నిధి మానేసి మనమేదో ఏడవబడుతూ మన సహవాసానికి దూరం అయిపోయి ఎక్కడో సంపాదించిన దేవునికి ఇస్తా ఉంటే అది తీసుకొని దేవుడు కార్యక్రమాలు చేసుకునేంత దౌర్భాగ్యుడు కాదు. శ్రీమంతుడగు దేవుడు, కృపచూపుటకు ఐశ్వర్యవంతుడు, సర్వకృపానిధియగు దేవుడు మన ప్రభు అద్భుతాలు చేస్తాడు. బండ్లోంచి నీళ్లు రప్పించిన వాడు, ఆకాశం నుండి ఆహారం కురిపించిన వాడు, మారాను మాధుర్యంగా చేసిన వాడు. ఈరోజు మనం కింద భూమిలో ఉన్న భూగర్భ జలాలని మనము తాగటానికి ఎంత ఆర్ఓ సిస్టమ్ను వాడుతున్నాం. ఆల్కలైన్ కలుపుకొని ఆల్కలైన్ వాటర్, ఆర్ఓ వాటర్ మనం తాగుతున్నాం కదా. ఆ రోజు మారాని ఆయన మాధుర్యంగా మార్చడానికి ఆయన ఏం చేశాడు? చెట్టు వేసాడు అంతే. అందులో
ఎంత విలువ! ఈరోజు డబ్బులు పెట్టుకొని మనం వాటర్ కొనుక్కుంటున్నాం. కానీ ఆయన మాధుర్యమైన జలాలు ఉచితంగా ఇచ్చాడు, ఫిల్టర్ చేసి ఇచ్చాడు వారికి వాటర్. బండలోంచి నీళ్లు రప్పించాడు ఆయన వారి కొరకు. అలాంటి దేవుడు మనం డబ్బులు ఇస్తే మీటింగ్లు పెట్టుకునేటట్టున్నాడా? ఎందుకు సాతాను వల్ల పడిపోతున్నారు? నేను వెళ్ళి కష్టపడి సంపాదించి తెచ్చి దేవుడికి ఇస్తే దేవుడు కార్యక్రమాలు చేసుకుంటాడని మీరెందుకు అనుకుంటున్నారు? అట్లా అనుకోవద్దు. నువ్వు ఇలా ఆలోచించడం వల్ల నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోవాలి సహవాసానికి అని దుష్టుడు అనుకుంటున్నాడు. సో వాడికి దొరకొద్దు దయచేసి. ఆల్వేస్ సాటిస్ఫైడ్ మనసుతో కూర్చోండి ప్రభు సన్నిధిలో. నేను చెప్పే కదా 3 మాటలు మర్చిపోద్దు. మనకు తృప్తి దొరికిద్ది, 2 మనకు మిగులు దొరికిద్ది, 3 మనం నష్టపోం. ఈ మార్గంలో మనకి ఈ 3 ఉంటాయి: తృప్తి, మిగులు, నష్టం. నేను చెప్తున్నా కదా, మీరు ముఖాలు మార్చుకొని ఉంటే నేనే చెప్తాను. మీరు పోయి ఉద్యోగాలు చేసుకోండి, అవసరం లేదని నేను చెప్పనా? అట్లానే దుష్టుడు మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ముఖాలు వాడు గమనిస్తున్నప్పుడు దేవదూత ముఖాల్లాగా ప్రకాశించాలి. ఉందా లేదా మాట? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో ఏముంది? సభలో అతని ముఖం తేరి చూశారంట. అతని ముఖం ఎలా ఉందంట? దేవదూత ముఖంలా ఉందంట. రెక్కల క్రింద ఉండేవారు రాజును బట్టి సంతోషించేవారు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రభు మన జీవితాల్లో ఈ కృప దయచేయనుగా. మీరు చెప్పండి, ఏ రోగానికైనా యేసు ప్రభులో ఏముంది? స్వస్థత ఉంది కదా. మనం బాగా ఏడుపు మొహం వేసుకొని హాస్పిటల్లోకి వెళ్తే డాక్టర్ చాలా సంతోషితో మొత్తం లాగెత్తాడు. మనం విపరీతంగా చెప్పామనుకోండి, అయ్యి బాబాయ్ సార్ నిద్ర లేవు సార్ రాత్రులు, ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటే ఏడుపు మొహం వేసుకొని అసలు అది లాగేస్తుంది సార్, ఇది లాగే, మీరు ఎన్ని చెప్తే అన్ని టెస్ట్ రిపోర్ట్లు రాసేస్తాడు. నువ్వు నవ్వుతే ఏమి లేదు సార్ అన్నావు అనుకో, డాక్టరే ఏడుతో కూర్చుంటాడు కదా. వాళ్ళు లాగితే ఏముండదు. మరి మీకు ప్రభు సన్నిధిలో ఎంత ఆనందం అండి. అన్ని రోగాలకు యేసు ప్రభు వీపు మీద స్వస్థత సిద్ధమైంది. అన్ని రోగాలకి టెస్ట్లు ఏమన్నా అవసరమా? చెప్పండి. రూపాయి డాక్టర్లు, 10 రూపాయల డాక్టర్లు అని కొంతమంది ఉన్నారు. మన ప్రభు ఎవరు? 0 రూపీస్ డాక్టర్ అండి. నువ్వేమి చెల్లించక్కర్లేదు. యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, చదువుకోండి, ఆ వచనాలు చదువుకోండి. ఏమి ఇవ్వకుండానే మీరు సారమైన దాన్ని తినండి అని చెప్పి. పితరులు మన్నాను తినినను చనిపోయారు. కానీ యోహాను సువార్త 6వ అధ్యాయం అంటే ప్రభు రొట్టె చేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది మీకు ఇంట్లో? ఓ చిన్న రొట్టె చేసుకోవటానికి. అది చేసుకోవటం మాని ఓ గోళీలు మింగేస్తున్నారు తెలంగాణలో ఉన్నవాళ్ళు, ఆంధ్రాలో ఉన్నవాళ్ళు టాబ్లెట్లు మింగేస్తున్నారు. ఇన్ని గోళీలు వేసుకోవాల్సి వస్తుంది అన్ని గోళీలు వేసుకునే బదులు ఒక రొట్టె, ఒక పాత్ర చేసుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని క్రొత్త నిబంధన పాత్రను ఎత్తిపట్టుకుని ఈ రక్తం వల్ల నేను నీతిమంతుడును అని కన్ఫెషన్లోకి వచ్చి ఇప్పుడు ప్రభు రొట్టెని ఎత్తిపట్టుకొని, ప్రభు ఇది నీవు నా కొరకు విరిచిన నీ శరీరం, నీ శరీరం అందు నీవు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందాను అని చెప్పి తింటే 0 రూపాయలు, 0 రూపాయలతో అయిపోద్దండి. 0 రూపాయలతో అయిపోయింది. 0 రూపీస్. యేసుబాబు అంతేనా? తెలుసా నీకు ఈ చిట్కా? తెలుసా తెలీదా? అన్ని రోగాలకు యేసు ప్రభు వెల చెల్లించాడు. లేకపోతే ఊరికే చెప్తాడా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో తన శిష్యులను పిలిచి ఏమన్నాడు? ప్రతి వ్యాధి, ప్రతి రోగం అన్నాడు. ఏ డాక్టర్ అయినా చెప్పగలడా? ప్రతి వ్యాధి, ప్రతి రోగానికి మా హాస్పిటల్లో ఉందంటాడా? యేసు ప్రభు చెప్పగలడు. ఇంకా మీ హృదయం కాఠిన్యంగా ఉంటే మాత్రం మీరు వినలేరు. మీరు వినకపోతే దాన్ని మీరు స్వాధీనం చేసుకోలేరు. ఆదివారం రొట్టె విరుస్తున్నాం. ప్రతిరోజు మనం కుటుంబంగా రొట్టె విరవాలి. కొన్నిసార్లు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లోకి పర్సనల్ గా మనము కమ్యూనియన్ సర్వీస్ చేసుకోవాలి. అంతేగాని ఏదో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తా ఉంటే నువ్వు సింహము దొరికేస్తావు. నువ్వు సింహానికి. నిబ్రమైన బుద్ధి చాలా అవసరం. ఈ రోగాలు విపరీతమైపోతున్నాయి ఉండే కొద్దీ. నాకు లివర్లో ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం, స్టమక్ లో ప్రాబ్లం, తలకాయలో ప్రాబ్లం, ఇంకా అన్ని చోట్ల ప్రాబ్లంలే. ఎక్కువ చెప్పుకుంటా కూర్చుంటా ఉంటే వాడు ఎప్పుడు మింగేద్దామని చూస్తాడు. తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. మీటింగులు లేవు, పాటలు లేవు, స్తుతులు చెల్లించటాలు లేవు, ఆరాధనలో కనపడడం. ఎన్ని వారాలు పోతాయండి? ప్రభు వాళ్ళు తీసుకోండి దయచేసి. ఏదో సరదాగా వాక్యాలు రాయిపించలేదు. అపోస్తలుడైన పౌలు
ఆయన కంటి జబ్బు కలిగి ఉన్నాడు. తిమోతి కడుపు జబ్బు కలిగి ఉన్నాడు. కాబట్టి జబ్బులు వస్తే భక్తి లేని వారు అని అనుకోవద్దు. శరీరము చావునకు లోనైంది, రోమాపత్రిక 8:11. కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, కానీ వి హ్యావ్ ఎ సూపర్ న్యాచురల్ మెథడ్. ప్రభు మన కొరకు వెల చెల్లించాడు. అసలే మీకు తెలుసా, మనం వండుకొని తినే ఆహారం కంటే మన ప్రభు యొక్క శరీరం ఎంత గొప్పదంటే, లేవీకాండంలో రాశాడు, ప్రతి అవయవం కళంకము లేనిదండి అని రాశాడు. ఈ మాట నాకు చాలా ఇష్టం. 22వ అధ్యాయం లేవీకాండంలో ఏమన్నాడు? ప్రతి అవయవం లోపం లేనిది. మీరు చదువుకోండి. 23వ వచనం 22 నుంచి చెప్పాడు, గుడ్డిది గాని, కుంటిది గాని, కొరత గలది గాని, గడ్డగలది గాని, గజ్జి రోగం గలది గాని, చిరుగుడు గలది గాని అర్పించొద్దు అన్నాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అవయవాలన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి కంటి జబ్బు ఉన్నవాళ్ళు ప్రభు శరీరం తింటున్నప్పుడు ఎటువంటి జబ్బు లేని ఆయన కళ్ళు తింటున్నామని ఎంచుకొని తినాలి. గుండె జబ్బు ఉన్నవాళ్ళు ప్రభు యొక్క శరీరం తింటున్నప్పుడు గుండె జబ్బు లేని ఆయన శరీరం తింటున్నామని ఎంచుకొని తినాలి. కళంకము లేని అవయవాలు తింటున్నాం, దోషము లేని రక్తం త్రాగుతున్నాం. అందుకని ఇక్కడ రాశాడు, నిర్దోషమైన గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల. 20వ వచనంలో చూడండి, కళంకము లేని గొర్రెపిల్ల. 19లో చదవండి, దోషము లేని గొర్రెపిల్ల. దోషము లేదంటే రక్తంలో, కళంకము లేదంటే శరీరంలో. ప్రభు పాత్రను ఎత్తుకోండి. దోషం లేని రక్తాన్ని బట్టి నేను నిర్దోషిని ఎంచుకోండి. ప్రభు శరీరాన్ని పట్టుకోండి. కళంకము లేని శరీరాన్ని బట్టి నా అవయవాలలో కూడా కళంకము లేనట్లుగా ప్రభు వేల చెల్లించాలి. కావాలని ఈరోజు హాస్పిటల్ పోండి, అన్ని రిపోర్ట్లు తీసుకోండి, అన్ని రిపోర్ట్లు పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ని అడగండి, ఏమేమి జబ్బులు ఉన్నాయో అడగండి. డాక్టర్ అన్నీ చెప్తాడు. మీరు డాక్టర్ గారికి ఒక మాట చెప్పండి, మెడిసిన్ రాయకండి. మీరు చదువుతున్న ఈ జబ్బులు ఏవి నాలో ప్రభు లేవు అని చెప్తున్నాడు, నేను నమ్ముతున్నానని అక్కడి నుంచి ఆ రిపోర్ట్లు పెట్టుకుని ఇంటికి వచ్చాయండి. అది విశ్వాసం. వాస్తవం అంటే వాస్తవం లేదు, మీరు ఉన్నాయనుకుంటున్నారు, కానీ మీ అవయవాలు ఏ కళంకము లేకుండా ప్రభు వెల చెల్లించాడు. ఏం కాలేబ్ మాస్టర్, అర్థమైందా? మరి చెప్పు. ఆ రోజుల్లో అయితే నేను తెగొచ్చేద్దును మీతో అని అనుకోండి, ఈ రోజుల్లో కూడా రావాలి. అహరోన్ అన్న, మా కాలేబు గారికి ఒక డౌట్ ఉందంట, తీరుతారా? అహరోన్ గారు కూడా మా వయసు కూడా అని అడిగాడు రాత్రి. మాతో చాలాసేపు మాట్లాడాడు అనమాట. అహరోన్ గారు కూడా మా వయసు కూడానా? అవును, మీరు అందరూ ఒకే వయసు అని చెప్పింది. అంటే అంత యాక్టివ్గా ఎలా ఉంటున్నాడండి అని డౌట్. ఆయనకు డౌట్. కాలేబు గారు ఎప్పుడు కూడా సంవత్సరాలు చెప్పేవాడు కాదనమాట. ఇంక ఎక్కువ మంది చేరి పీకేశారు. నువ్వు ఎప్పుడు పుట్టావు చెప్పు, ఎప్పుడు చూసినా ఫోటోల్లో నువ్వు ఉంటున్నావు, తరతరాలు యుగ యుగాలు అన్నట్టు కదండి. ఏం భయపడకండి. మనం ఎంత వయసు మీద పడినా ప్రభు మనకు ఆరోగ్యం ఇస్తాడు, మనం పరిగెత్తవచ్చు, పడుచువారిలాగా మనం జీవించవచ్చు. ఎందుకంటే మరి యేసు ప్రభు వచ్చేదాకా ఉండాలి కదా. నేను వచ్చే వరకు అతడు ఉంటాడని ఎవరి గురించి చెప్పాడు? భోజన పంక్తిలో రొమ్మున అనుకున్నవాడు. ప్రభు బల్లలో నిద్రపోయి రొట్టె రాగానే తినేసేవాళ్ళు కాదు, ధ్యానించాలి, ధ్యానించి తినాలి. ప్రభు ఆరాధనలో మనం కూర్చున్నప్పుడు ఆ వర్తమానం విని దాన్ని ఎంచుకొని తినాలి. భోజన పంక్తిలో ఆయన రొమ్మున అనుకుని తిన్నాడు కాబట్టి 21, 22 అన్నాడు, నేను వచ్చే వరకు అతడు ఉంటాడు అన్నాడు. సో అది విశ్వాసంతో మనం నమ్మాలి. యేసుప్రభు వచ్చేదాకా జకర్యాను ఉంటాడు, ఉండడు. యానం జకర్యాను ఉంటారండి. ప్రభు ఉంచుతాడు, ఖచ్చితంగా ఉంచుతాడు. ఆయన వచ్చేదాకా మీరు ఉంటారు, ఆయన ఉంచుతాడు. ఉంచడానికే ఏమన్నాడు, నేను వచ్చే వరకు ప్రభు బలను మీరు ఆచరించండి అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 11లో ప్రభు బల ఎప్పుడు ఉంటది? ప్రభు వచ్చే వరకు. 26 ప్రభు బల తీసుకునేవాడు ఎప్పుడు దాకా ఉంటాడు? ప్రభు వచ్చే వరకు. ప్రభు బలను ఆశ్రయించండి. అందరిలాగా ఆదివారం ఆరాధన ఈరోజు మాకు ఏదో అంటారండి కొన్ని సంఘాలలో, సంస్కారం అంటారా, అంతేనా? ఈ వారం వైట్ లో వెళ్తారు అనమాట. ప్రతి వారం ఒకలాగా వెళ్తారు, ఈ వారం వైట్ లో. ఎందుకంటే ఈ వారం మాకు సంస్కారం అంట. మీరు అలా అనుకోకండి. ప్రభు బల్ల అనేది ఒక ఆచారం కాదు. ప్రభు బల్ల అనేది ప్రభు మనకి ఇచ్చిన ఒక ఆరోగ్యానికి ప్రభు మనకి ఇచ్చిన శరీరం.
ఎంతమంది తెలుసు ఈ విషయం? అభ్యంతర పడొద్దు. ఎందుకంటే మతపరమైన వాళ్ళందరూ కూడా దీన్ని మతపరంగా చేసేసారు. తెల్లవారుజామంతా ప్రదీప్ అన్నే ఉన్నాడు కల్లో. అందుకే అసలు ప్రదీప్ అంతా తెగ మాట్లాడేస్తున్నాను తెల్లవారుజామునే. అందుకనే చాలా ఆనందంగా ఉందన్నమాట. చెప్పండి ప్రదీప్ అన్న, విజ్ఞాపన కూడికలో రాత్రి అంతా శనివారం రాత్రి ప్రార్థన చేసి ఆదివారం ప్రభుపాల దగ్గరికి వెళ్ళినప్పటికి ఇది స్వస్థత కొరకు అనేవాళ్ళు ఎంత అభ్యంతర పడిపోతారు. ఏంటి ఇది స్వస్థతకి ఇచ్చాడు? స్వస్థత అంటే ఏంటి? శరీర సంబంధమైంది. ఇదేమో ఆత్మ సంబంధమైంది అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఆదివారం వెళ్ళి ఒకవేళ తలకాయ నొప్పి అని రాస్తే వాడు పాపే కదా, మరి రాస్తారు రాయరు? హెచ్చరికల్లో ఏం చదువుతారు? మన ప్రియమైన సహోదరుడు ఐసీయూలో ఉన్నాడు, ప్రార్థన గట్టిగా చేయండి అంటారు. ఆదివారం ప్రభు వాళ్ళ దగ్గరికి ఏమో స్వస్థత కొరకు వచ్చి ఐసీయూ తప్పించుకోవాలనుకునే వాళ్ళని ఏమో దౌర్భాగ్యులు అంటారు. ఐసీయూలో ఉన్నవాడి కొరకు గట్టిగా ప్రార్థన చేయండి అంటారు. ప్రభు ఇచ్చినవి తీసుకోకుండా వెళ్ళి ఐసీయూలో కూర్చొని ఏడుతుంది ఎందుకండి? ప్రభు ఇచ్చినవి తీసుకోండి, కొన్నిటిని తప్పించుకోండి. ప్రభు మనల్ని తప్పించాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే మరి నువ్వు అక్కడ బంధించబడితే ప్రభు పని ఎవరు చేస్తారు కదా? ప్రభుకి స్తోత్రం. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించిన గాక. ఆదివారం రొట్టె అక్కే చేసేది, కానీ అక్క ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది అని అనిపించుకోకండి. ప్రభు మీ ద్వారా పని జరిగించాలి కదా. సో ప్రభు మీ ద్వారా ఖచ్చితంగా ప్రభు పని జరిగిస్తాడు. ఈ ఉదయం ఒక మాట గట్టిగా పట్టుకోండి. నేను ఎందుకు మాట్లాడాను నాకు తెలియదు, కానీ ఆర్థికంగా నలిగిపోతున్న వాళ్ళ ముఖాలు, ఆరోగ్యపరంగా నలిగిపోతున్న వాళ్ళ ముఖాలు డల్ గా ఉంటే సాతాను మిమ్మల్ని రాంగ్ వేలో తీసుకుపోతుంది. మీరు రెక్కల కింద ఉండండి, ఉత్సాహ ధ్వని చేయండి, మీరు వెళ్ళాల్సిన త్రోవలోనే వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని అలాగ ఆత్మచేత నడిపించుగాక కదండి. ఫైనల్ గా ఒక్క మాట మాత్రం చెప్తాను. కొంతమందికి నెట్వర్క్ సరిగ్గా లేదు, అస్తమాట కట్ అయిపోతున్నారు, మళ్ళీ జాయిన్ అవుతున్నారు జూమ్ లో. అలాగూ కొన్నిసార్లు మనము ఈడ్చుకొని వెళ్ళిపోతాం, మన ప్రమేయం లేకుండానే మనం ఏడవబడతాం. కానీ పరిశుద్ధాత్మను నడిపిస్తే ఎలా ఉంటది? గలతీ పత్రిక 5:21 క్రమముగా నడుస్తాం అంటే ఆత్మ మనల్ని పాయింట్ టు పాయింట్ నడిపిస్తాడు. ఈడ్చుకొని వెళ్ళేవాడు కాలర్ పట్టుకొని లాక్కెళ్ళిపోతాడు, కానీ నడిపించేవాడు చేయి పట్టుకొని నడిపిస్తాడు. అందుకనే ఎబ్రీ పత్రిక 8లో అన్నాడు, ఐగుప్తులో నుండి వారిని నేను విడిపించినప్పుడు వారిని నేను చెయ్యి పట్టుకున్నాను అన్నాడు. చెయ్యి పట్టుకొని నడిపించబడతారా, భారాల చేత ఏడవబడతారా? కాబట్టి మనం చాలా గనులం. ఏడవబడుతున్నట్లుగా ఉండకూడదు, నడిపించబడుతున్నట్లుగా ఉండాలి. డిమాండ్స్ ఈడ్చుకుంటూ వెళ్తాయి, సప్లై ఏం చేస్తుంది? నడిపిస్తూ వెళ్తుంది. ఓకేనా? రాత్రి వాసన ప్రయాణం ఎలా జరిగింది? అయినా నాకేదో ఎత్తాడు ఇప్పుడు. నవ్వకండి, చెప్పండి. వినపట్లే. ఓహో, మీది బ్లూటూత్ స్పీకర్ కదా, మైక్ రాదు. రైట్, అర్థమైందిలే. అన్ని బాధలు అర్థమవుతాయి నాకు. ఉదయకాలమే హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఎవరిని? పాస్టమ్ గారిని. అందుకని రాత్రి ఆయన ట్రైన్ ఈడ్చుకెళ్ళిపోయింది. ఆయన రాత్రి నిడదవోలు మీటింగ్ అయిపోయాక మేమేమో మా కారులో పరిశుద్ధాత్మని నడిపిస్తాడు రా అన్న 5:25 గలతీ పత్రిక అంటే ఆయన ట్రైన్ ఈడ్చుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, పాస్టమ్ గారిని తిట్టేస్తున్నాడు ఆయన అక్కడ కూర్చొని. ఏమనకండి, వదిలేండి. ప్రభు ఈ తలంపు మన కొరకే దీవించిన కాక. ఎందుకంటే మళ్ళీ మీకు యుద్ధమైంది అనుకోండి, మళ్ళీ ప్రార్థన అవసరత నాకే వచ్చింది సాయంత్రానికి. ప్రభు మిమ్మల్ని బలపరుచును గాక. ఎవ్వరు ఏడవబడద్దు, అందరు నడిపించబడండి. ఏడవబడితే మళ్ళీ అక్కడి నుంచి లేచి మళ్ళీ దుమ్మంతా దులుపుకొని మళ్ళీ మీరు ఎక్కడికి వస్తారు ఒక రోజు. కాబట్టి ముందే రండి, ఏడవబడి దుమ్మంతా దులుపుకొని వచ్చేటట్టు వద్దు. సో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రాజు గారు ఉన్నారన్నా కుయ్యారు? ఉన్నారండి, జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన డ్రైవింగ్ లో ఉంటాడండి. ఏంటి ఏడవబడతాడా? అన్నా చెప్పండి అన్న, వందనాలు అన్న. వందనాలు. రాజు దేవుని బట్టి సంతోషించడానికి మీకు చెప్పమన్నాడు దేవుడు, అందుకే మీకు చెప్పాడు. స్తోత్రం అన్న. హల్లెలూయా. ఓకే. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుని ద్వారా 63వ కీర్తన నుంచి అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శత్రు యొక్క నోరు మూయబడాలంటే మనం ఆయన కృప ద్వారా జీవాన్ని పొందుకొని జీవార్థమైనటువంటి సంగతులు మనం పొందుకొని వాటిని ధ్యానం చేసినప్పుడు మనకి క్రొవ్వు మీద దొరికినంత ఆనందంగా ఏ విధంగా ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఆయన రెక్కల క్రింద ఉన్న అనుభవంలో ఉంటే మనకు కలిగే ఆరోగ్యం, మనకు కలిగే స్వస్థత, మనకు కలిగే ఆ యొక్క ఆనంద ధ్వని, ఉత్సాహ ధ్వని
మన నోటి ఉండే స్తుతి, మనం చేసే ఆతిథ్యం, మనకు కలిగినటువంటి ఉత్సహించే పెదవులు అనే అనుభవంలో మనం ఉంటాం అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అలాగే రాజు దేవుని బట్టి సంతోషిస్తాడని ఆ ఆనందం మరి మనకు కలుగుతుందన్న విషయాన్ని ప్రభు వల్ల యొక్క ప్రాముఖ్యతను కూడా మరి ప్రభు ఈ యొక్క వర్తమానం నుంచి ఆర్థిక పరిస్థితులు వీటన్నిటి గురించి కూడా ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా మనకి తెలియజేసిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాయి. సాయంత్రం నవజర్లో జరిగే బైబిల్ స్టడీ వరకు, అలాగే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఆదిలాబాద్ లో జరిగే కాన్ఫరెన్స్ వరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. ఈ యొక్క వర్తమానం ద్వారా ఎవరైనా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలండి. వందనాలు ప్రశాంత్. తండ్రి మీకు స్తోత్రం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. ఆయన కురువు మీద దొరికినట్లుగా ఈ మాటలు ఆత్మయు జీవమైన మాటలు ఉదయకాల సమయంలో ప్రభు మీరు అందించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన నీతిమంతులమైన నిశ్చయితలో నుంచి కలిగే నిరీక్షణ, జీవాన్ని కూర్చిన నిరీక్షణ, ఆయన ఆ నిత్య జీవ మాటలు, ఆ నిత్య జీవము అనే అనుభవంలోకి మనం నడిపిస్తున్నకి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన ఉత్సహించు పెదవులు, ఆయన స్తుతియాగం చేసే కృప మాకు ఇస్తున్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఉదయకాల సమయంలో ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయం నుంచి కూడా ఒక వాగ్దానం ఇచ్చారు. మీకు వందనాలు. తృప్తిగా ఏమీ నష్టపడకుండా ఆయన మిగులు చూస్తామనే వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మరి మీ కృప మా పట్ల అపరిమితంగా ఉంచుతండ్రి. నాయన ఉదయకాలంలోనే ఆయన మీరు మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు. మా హృదయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రము చెల్లిస్తున్నాం. తరచుగా నీ కృపా బాహుల్యాన్ని మేము వింటే నాయన మాకు నీతిమంతులమైన నిశ్చయత, అందులో జీవం పుడుతుంది. నాయన మా భక్తికి, మా జీవానికి కావలసిన వాటిని అన్నిటినీ మీరు దయచేస్తానన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఆ జీవాన్ని కూర్చున్న నిరీక్షణ మేము ఎల్లప్పుడూ కలిగి ఉండే కృప అనుగ్రహించండి. ఆ తృష్ణ కొనే కృప అనుగ్రహించండి. మా ప్రాణం దాన్ని వెతికే కృప అనుగ్రహించండి. నాయన వర్క్ మైండ్లోకి వెళ్లకుండా నేడైనా రేపైనా ఆయన దూరదేశం వెళ్ళి ఏదో సంపాదించుకుందామనే ఇది కాకుండా మా ప్రభు సమస్తం దయచేస్తాడని ఆయన నీపై నిరీక్షణ ఉంచి నీ వైపు చూసి కృప అనుగ్రహించండి. మేము శ్రీమంతుడి కుమారులం నాయన. మా ప్రభు ఐశ్వర్యవంతుడు, సర్వ కృపానీయులకు దేవుడు అని నమ్మి స్తుతిస్తున్నాం. ప్రభువా కృప చూపించండి నాయన. ఏమీ ఇయ్యకనే పొందుకోమని చెప్పారు. ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీలో సమస్తం ఉంది అని నమ్మి స్తుతిస్తున్నాం. ప్రభువా మాకు మీ యొక్క శరీరం, మీ యొక్క రక్తం, ప్రభు బల్ల మాకు ఇచ్చారు. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిర్దోషమైన రక్తము నాయన, నిష్కలంకమైన శరీరం, మా అవయవాల లోపం లేదని నాయన నమ్మి తీసుకుంటే ఖచ్చితంగా మా శరీరంలో ఆరోగ్యాన్ని పొందుకుంటామని నాయన, ప్రభు బల్ల ద్వారా నాయన అన్నింటిలో మేము నాయన సమృద్ధిని చూడగలమని మరి మీ కృప ద్వారా మీరు అందించిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎల్లప్పుడూ ఉత్సాహధ్వని చేసే కృప అనుగ్రహించండి. నీ కృప ద్వారానే నీతిమంతులమయ్యాం ప్రభువా. నీ కృప ద్వారానే మేము జీవాన్ని పొందగలం. నీ కృప జీవం కంటే ఉత్తమమైందని నమ్మి స్తుతిస్తున్నాం. ప్రభువా నాయన, రాజు దేవుని బట్టే సంతోషిస్తాడు.
ఈ లోకంలో మేము రాజుల వల్ల జీవించే కృప అనుగ్రహించండి. మేము రాజులను యాజక సమూహము హేతు కుమారులు అబ్రాహాంతో అన్నారు, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు అని. ఆయన అటు అనుభవం నడిపించండి, కృప చూపించండి. నాయన స్టెఫెన్ ముఖము దేవత ముఖం వల్ల ఎలాగైతే వెలిగిందో ప్రభు, ఎల్లప్పుడు మా ప్రభువుని బట్టి ఆనందిస్తూ వెలుగుతున్న ముఖాలు, సంతోషిస్తున్న ముఖాలతో చిరునవ్వుతో ఉండే కృప అనుగ్రహించండి. మేము సప్లైలో ఉన్నాము, మేము డిమాండ్లో లేమని, ఆయన డిమాండ్లో ఉన్నామని వర్క్ మైండ్ తీసుకుని అపవాది కుయుక్తులు వాటి లొంగకుండా కృప చూపించండి. మీ యొక్క బలిష్టమైన హస్తం కింద దీన మనస్కులమై ఉండే కృప అనుగ్రహించండి. నాయన ప్రభువా, మరి తండ్రి, ఆతిథ్యం చేసే మనసు, సహోదర ప్రేమ, సనుగులు లేకుండా నా తండ్రి ఆత్మను బట్టి విత్తే కృప అనుగ్రహించండి. ఉపదేశాన్ని పొందుకొని దాన్ని బట్టి మేము విత్తే కృప అనుగ్రహించండి. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడని మీరు రాయించారు ప్రభువా. నాయన మీరు మాకు దయచేస్తారు, ఆత్మను బట్టి విత్తే దయచేస్తారు ప్రభువా. నిరీక్షిస్తున్నాం, కృప చూపించండి ప్రభువా. మా ముందర కాన్ఫరెన్స్ ఉంది, మీ కృపా నిధులతో మీరు నింపబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదివరకు జరిగిన అన్ని కాన్ఫరెన్సెస్ కంటే మీరు అద్భుతంగా జరిగించబోతున్నందుకే మీకు ముందుగానే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు. అనేకులు వచ్చి సువార్త సత్యాన్ని తెలుసుకున్నామని కృప చూపించండి నాయన. మీ ఆత్మ ద్వారా క్రమంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అన్ని విషయాల్లో ప్రభువా మీరే తోడుగా ఉండి సహాయకులై ఉండి నాయన అన్నింటిలో మీరే నడిపించుదురు గాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి ఒకసారి ఉదయకాల సమయంలో నాయన మా జీవాన్ని కూర్చిన సంగతుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉపదేశాన్ని ఈ దినమంతా మేము నెమరు వేసుకుంటూ ప్రభు ధ్యానిస్తూ నాయన క్రొవ్విన దూడ వలె గంతులేస్తే కృప అనుగ్రహించండి. మమ్మల్ని ఇంకా బలపరచండి. సాయంకాల సమయంలో నల్లజల్ల ప్రాంతాలు జరగబోయే భవిష్యత్తు విషయమై ప్రార్థన చేస్తున్నాం, కృప చూపించండి నాయన. ఇంకా శ్రేష్టమైన సంగతులు మేము వినబోతున్నామని నిరీక్షిస్తున్నాం ప్రభు. మీ దాసుని బలంగా వాడుకోండి నాయన. కావాల్సిన సంగతులు మీరే అందించుదురు కాకని కూడిక నడిపించిన మా ప్రియులను బట్టి, చేయవచ్చిన దేవుని సేవకులు వారి కుటుంబాలను బట్టి, ప్రియ సహోదరి సహోదరులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ గణిత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామ స్తోత్రాలు చెల్లించి ఈ కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి, కూడికలో ఇప్పటి వరకు నిల్చున్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. హృదయపూర్వక అందరికీ వందనాలు.